సన్నిధిలో కనిపించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యమును నేర్చుకోవాలనే ఆశతో మీ సన్నిధిలో చేరి ఉన్న ప్రతి ఒక్కరండి, నాతో మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ కొరకు జీవించడానికి, మీ పరిశుద్ధ వాక్య ప్రకారము మా ఆత్మీయ జీవితాలు వెలిగించుకోవడానికి సహాయాన్ని దయచేయండి అయ్యా. మీ వాక్యమును ధ్యానించడానికి ఇష్టపడుతున్న మాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మీ చిత్త ప్రకారమే మీ వాక్యమును నాయనా మేము నేర్చుకోవడానికి సహాయాన్ని దయచేయండి నాయనా. మా సొంత జ్ఞానము ఆలోచనలు దూరపరచండి. మీ ఆత్మ ద్వారానే అనేకమైన విషయాలు మేము నేర్చుకొని వాటిని అనుసరించి జీవించడానికి, తద్వారా మా ఆత్మీయ జీవితాలు వెలుగుమయంగా మార్చుకోవడానికి సహాయాన్ని దయచేయమని, ప్రతి ఆటంకము నుండి తప్పించమని నాయనా మీ సహాయాన్నే కోరుకుంటూ మీ ప్రియ కుమారుడును మా ప్రభువును ప్రియ రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను కృతజ్ఞతాస్తుతిని మీకే సమర్పిస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమె. దేవుని మహాకనికరాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఆయన అనుగ్రహించారు. ప్రతి సమయమందు కూడా దేవునిలో సంతోషించడం, దైవ ఆలోచనలు కలిగి జీవించడం, దేవుడు మనతో ఏమి మాట్లాడతారో ఆ మాటల కొరకు ఎదురు చూడడం, ఆ మాటలను అనుసరించి జీవించడానికి మనల్ని మనం అప్పగించుకోవడం, ఇది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉన్న కనీస బాధ్యత. ఎందుకని అనంటే లోకంలో మనం చూస్తాం, కని పెంచి పెద్దవారిని చేసిన పిల్లలు లేదా పెద్దవారైన పిల్లలు తల్లి తండ్రులను నిర్లక్ష్యం చేస్తే అదేమాత్రం కూడా క్షేమం కాదు, మంచిది కాదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. దైవగ్రంథం కూడా ఆ విషయాన్ని ఎప్పుడో తెలియపరిచింది. అదే రీతిగా ఈ లోకంలో దైవ ఆలోచనతో ఈ లోకానికి వచ్చిన మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని గురించిన ఆలోచనలు కలిగి ఉండాలి. దేవుడు ఏ మాటలైతే చెప్తూ ఉన్నాడో ఆ మాటల ప్రకారం జీవించడానికి ఇష్టపడాలి. అనగా దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి గౌరవించాలి. ఆయనకి ఏది ఇష్టమో అది చేయడానికి మన జీవితాల్లో తాపత్రయం కలిగి ఉండాలి. మరి దైవానికి ఇష్టమైనవి ఏమిటి అని మనిషిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకనంటే దైవం గురించిన పూర్తి ఆలోచన మనిషికి సంపూర్ణంగా లేదు అనే చెప్పాలి. కొంతమంది ఏమంటారు అనంటే మనకి ఏది ఇష్టమో దైవానికి అదే ఇష్టం అన్నట్టుగా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో దైవ కార్యక్రమాలు అని చెప్పి మనుషులను సంతోషపెట్టే కార్యక్రమాలు కూడా చేసే సమాజంలో మనం ఉన్నాం. అంటే దైవానికి ఏది ఇష్టమో అని ఆలోచన చేస్తే అక్కడ మనిషి దైవం పేరుతో ఏది చేస్తే అది దైవానికి ఇష్టమే అన్నట్టుగా మనిషి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరి నిజానికి దైవానికి ఇష్టమైన కార్యక్రమాలు ఏంటి, దైవం మనిషి ఎలా జీవిస్తే సంతోషిస్తాడు అనే విషయాలు మనిషికి అర్థం కాకుండా పోతున్నాయి. దైవానికి మనిషికి మధ్య ఒక సంధానకర్త ఉంటే కానీ మనిషికి దైవం మీద పూర్తి అవగాహన రాదు. అటు దైవం గురించి తెలిసిన వారు ఉండాలి, ఇటు మనిషి గురించి తెలిసిన వారు ఉండాలి.
అలా ఉంటేనే దైవానికి మనిషికి మధ్య ఒక సయోధ్య కుదురుతుంది, ఒక సంధి కుదురుతుంది. అలా సంధి కుదిర్చడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏమంటారు అని అంటే దైవ మానవుడు అంటారు. ఏమంటారండి ఆయన్ని? దైవ మానవుడు. ఎందుకు దైవ మానవుడు అన్నారు అని అంటే ఆయన దైవ లక్షణాలు కలిగి ఉన్నాడు. అదే రీతిగా మానవునిగా ఈ లోకంలో జన్మించినప్పుడు సంపూర్ణంగా మానవుని లక్షణాలు కూడా కలిగి ఉన్నారు. రెండు లక్షణాలు ప్రతిబింబించినాయి కాబట్టే ఆయన్ని దైవ మానవుడు అన్నాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా దైవ చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చి ఈ లోకాన్ని విడిచి మరలా ఆయన ఏ లోకంలో నుండి అయితే వచ్చారో అదే లోకానికి తిరిగి మరణాన్ని గెలిచి తిరిగి లేచి పునరుత్థానుడై తిరిగి అక్కడికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తరువాత మళ్ళీ సమాజానికి దైవాన్ని గురించిన ఆలోచనలు ప్రకటించే బాధ్యతను, ప్రచురించే బాధ్యతను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరికి ఇచ్చారు అని అంటే ఆనాటి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధనలు విన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ్యతను అప్పగించారు. ఒక్కసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుండి చదివే ప్రయత్నం చేద్దాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఈ 11 మంది ఎవరు అనంటే ఆనాటి కాలంలో యేసుక్రీస్తును సాక్షాత్తు చూచినవారు. వారిలో ఇక యేసుక్రీస్తు వారితో చివరి వరకు ఉన్నవారు ఈ 11 మంది కూడా. ఆ 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు పునరుత్థానుడైన యేసుక్రీస్తును చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. వారిలోనే కొంతమందికి ఏం ఏర్పడింది? సందేహం ఏర్పడింది. ఎందుకనంటే తాను బ్రతికి ఉన్న కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, నేను మరణించి సమాధి గెలిచి తిరిగి లేస్తాను 3వ దినాన అని చెప్పారు. అలా చెప్పిన రీతిగానే ఆయన తిరిగి లేవడం జరిగింది. కానీ ఆ మాట విన్న వారిలో కొంతమందికి అది నమ్మశక్యంగా అనిపించలేదు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేకపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారో చూడండి, 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకములోను భూమి మీద సర్వ అధికారాన్ని పొందుకున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మాటను గుర్తు చేస్తూ 19వ వచనంలో ఈ రీతిగా చెప్తున్నాడు ఆయన, కాబట్టి సర్వాధికారము కలిగిన నేను మీకు ఒక ఆజ్ఞనిస్తూ ఉన్నాను. ఎందుకనంటే అధికారము కలిగిన వాడు ఖచ్చితంగా ఏమిస్తాడు? ఆజ్ఞ ఇస్తాడు, చెప్పడు. అధికారానికి ఏముంటుంది అని అంటే ఆజ్ఞ ఇచ్చే అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. కనుక సర్వాధికారము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిష్యులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు నేను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరించిన కాలంలో ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి బోధించారో వాటినన్నిటినీ గైకొనాలి అని వారికి బోధించుడి. వారికి అంటే ఎవరికి? తరువాత వచ్చే జనాలందరికీ కూడా, సర్వలోకములో ఇక తరువాత పుట్టబోయే సంతానం అంతటికీ కూడా ఏం ప్రకటించాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని దగ్గర నేర్చుకొని వచ్చిన సంగతులు ఏవైతే నేర్చుకొని ఈ లోకంలో బోధించారో
ఆ విన్న సంగతులన్నీ కూడా ఎవరు విన్నారు? ఆ 11 మంది శిష్యులు విన్నారు. ఏవైతే విన్నారో వాటినన్నిటినీ కూడా ఏం చేయాలి? మళ్ళా బోధించాలి, గైకొనాలి, బోధించాలి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అనగా దైవానికి ఇష్టమైన కార్యక్రమాలు ఏమిటి అని నేర్పించిన వారు ఎవరైనా ఉన్నారా భూమి మీద అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచి వెళ్ళిపోయిన తరువాత వాటిని ప్రకటించేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరున్నారండి? శిష్యులు ఉన్నారు. ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది శిష్యులు ఉన్నారు. ఎప్పటికీ? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచే కాలానికి. ఇప్పుడు ఆ 11 మంది శిష్యులు కూడా ఎవరిని తయారు చేశారో తెలుసా? క్రైస్తవుల్ని తయారు చేయలేదు. ఎవరిని తయారు చేశారట? శిష్యులనుగా చేయుడి అని చెప్పాడు. 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఎలా చేయాలి? శిష్యులుగా చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎలా చేయాలి? శిష్యులుగా చేయాలి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బోధలో ఉన్న వారందరూ కూడా ఎవరికి శిష్యులు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శిష్యులు. ఇప్పుడు శిష్యులుగా చేయబడిన వారందరూ కూడా గురువు గారు బోధించిన బోధను బోధిస్తూ ఉన్నారు, నేర్పిస్తూ ఉన్నారు. ఎవరికి? సమాజానికి. ఇప్పుడు దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు ఏవి అని అడిగితే వాటిని బోధించేవారు ఎవరు అని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తూ ఉంది అని అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి బోధను చేపట్టి లోకానికి ప్రకటించారో, ఆ శిష్యుల బోధ విన్నారో వారందరూ కూడా దేవునికి ఇష్టమైన కార్యాలేంటో ఎరిగినవారు, తెలుసుకున్నవారు. ఇప్పుడు ఇలాంటి వారిలో కొంతమంది సామాన్యంగా బ్రతికేస్తూ ఉన్నారు, విశ్వాసులుగా బ్రతికేస్తూ ఉన్నారు. కానీ దేవుని ఆలోచన ఏంటి అని అంటే వారందరూ కూడా ఎలా మార్చబడాలి? శిష్యులుగా మార్చబడాలి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క బోధన విధానాన్ని సమాజంలోనికి వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళాలి. కానీ అందరూ తీసుకొని వెళ్ళే ఆ అవకాశం ఉందా అని అంటే చాలామందికి ఆ అవకాశం లేదు. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదువుదామండి. 11వ వచనం, 10వ వచనం నుండి చదువుదామండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీతి కలగాలి అని అంటే మనుష్యుడు హృదయంలో ఏం చేయాలి? దేవుణ్ణి విశ్వసించాలి, ప్రభువును విశ్వసించాలి. విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. అంటే మనిషి రక్షింపబడాలి అని అంటే వాడు ఏం చేయాలి? మనిషి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ నామమును బట్టి ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది అని అంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి అని చెప్తుంది. ఇది పరిశుద్ధ గ్రంథము ఇచ్చే సారాంశం. దీన్ని అవుననడానికి కానీ కాదనడానికి కానీ ఎవరు కూడా సరిపోరు. ఎందుకని అని అంటే ఇది దైవ ప్రేరేపితమైన వాక్యము. ఆయన అన్ని నామముల కంటే ఉన్నతమైన నామాన్ని ఎవరికి ఇచ్చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చేశారు. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకముందు అసలు దైవం యొక్క పూర్తి ఆలోచన ఏంటో, చిత్తం ఏమిటో సమాజానికి అర్థం కాలేదు. ఆ సమాజానికి ఆ విషయం అర్థమయ్యేలాగా బోధించిన ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు.
కాబట్టే దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు పూర్తిగా నెరవేర్చారు. కాబట్టే ప్రభువుకి దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు అంత అధికారాన్ని ఇచ్చాడు. ఎంత అధికారం ఇచ్చాడు అని అంటే, భూమి మీదనే కానీ ఆకాశము మీదనే కానీ ఈ లోకంలో ఎక్కడైనా సరే, ఈ విశ్వంలో ఎక్కడైనా సరే ప్రభువు నామాన్ని ఆయన ఏం చేశాడు? గొప్ప చేశాడు. ఈ నామముననే ప్రతి మోకాలు వంగునట్లు ఆయన ఆజ్ఞను లేదా అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఎవరైనా రక్షింపబడాలి అని అంటే వారు ప్రభువు నామమును బట్టి అనగా యేసుక్రీస్తు వారి నామమును బట్టి దేవునికి, సర్వ సృష్టికర్త అయిన దేవునికి ప్రార్థన చెయ్యాలి అని ఆజ్ఞాపించబడింది. సరే, ప్రార్థన చేయు వారందరూ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అంటే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మన ఎళ్ళ ఏం చూపిస్తాడు? కృపను చూపిస్తాడు. చదువుదాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఎంతవరకు బాగానే ఉందండి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తే వాడు ఏం చేయబడతాడు? రక్షింపబడతాడు. దేని నుండి రక్షింపబడతాడు అని అంటే తాను చేసిన పాపముల నుండి ఆ వ్యక్తి రక్షింపబడతాడు. అంటే పాపము పోవాలి అని అంటే పాపానికి ప్రాయశ్చిత్తము చేసిన వారి దగ్గరకు వెళ్ళాలి. అంతేనండి. పాపానికి ఎవరైతే ప్రాయశ్చిత్తం చేశారో ఆయన దగ్గరికి వెళితేనే మన పాపానికి ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది, ప్రాయశ్చిత్తం జరుగుతుంది. లేదంటే దొరికే అవకాశము లేదు. ఉదాహరణకి మనకి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, ఆ రోగానికి సంబంధితమైన మందును వాడితేనే మన రోగం మనకి పోతుంది. అలాగే మనం పాపము చేసినప్పుడు పాపాన్ని తీయగలిగిన శక్తి దేనికైతే ఉందో అక్కడికి వెళ్ళి మనం ఆ కార్యక్రమం చేస్తేనే మన పాపాలు తొలగిపోతాయి తప్ప వేరే విధంగా తొలగిపోయే అవకాశము లేదండి. ఏమండి, జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం మందే వాడాలి. ఏమండి, మోషన్స్ పట్టుకున్నాయి అనుకోండి, విరేచనాలు అవుతున్నాయి అనుకోండి, విరేచనాలు తగ్గే మందే వాడాలి. అలాగే పాపము చేసిన ప్రతి ఒక్కరూ కూడా పాపము ఏ రీతిగా పోతుందో దానికి ప్రాయశ్చిత్తం చేసిన వారెవరో దానిని ఎరిగి ఆ ప్రాయశ్చిత్తాన్ని అనుసరించి మనం జీవిస్తేనే మన పాపానికి ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది, అలాగే రక్షణ దొరుకుతుంది. సరే, ముందుకు చదువుదాం. 14వ వచనం. వారు విశ్వసిస్తే ప్రార్థన చేస్తారు. ఎవరైనా సరే విని విశ్వసిస్తే మాత్రం ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కొంతమంది విని ఉంటారు, కానీ విని విశ్వసించిన వారు ఖచ్చితంగా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. సరే, ఒకవేళ ప్రార్థన చెయ్యాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి? విశ్వసించాలి. విశ్వసించాలంటే ముందు ఏం చేయాలి? వినాలి. ముందు వినాలి, తర్వాత విశ్వసించాలి, తర్వాత ప్రార్థన చేయాలి. 4వదిగా వారికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. రక్షణ రావాలి అని అంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి అని అంటే విశ్వసించాలి, విశ్వసించాలి అని అంటే వినాలి. ఇప్పుడు ఇదే విషయాన్ని జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేద్దాం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విశ్వసించాలి అని అంటే వినాలి. వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? వినాలి అని అంటే ప్రకటించేవాడు ఉండాలి. ప్రకటించేవాడు లేకుండా వినే అవకాశం లేదు. అంతేనండి. నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు వింటున్నారు. ఒకవేళ నేను మాట్లాడకపోతే మీరు ఎవరు మాట్లాడితే వారి మాట వింటారు. నా మాట అర్థమవుతుందండి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు వింటున్నారు. ఒకవేళ నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడితే వారి మాట వింటారు. అంతేనండి. అలాగే కొన్ని మంచి విషయాలు చెప్పేవారు ఎప్పుడూ కూడా చెబుతూనే ఉండాలండి. ఒకవేళ చెప్పలేదనుకోండి, కూర్చున్న వారు ఎవరు కూడా ఎవరి మాట వినకుండా ఉండరు. ఎవరు మాట్లాడితే వారి మాట వినేస్తారు. ఏమండి, చిన్నపిల్లలు ఉన్నారండి మనకి. చిన్నపిల్లలకి ఇది మంచి ఇది చెడు అని ఎవరు నేర్పించాలి? పెద్దలుగా మనం నేర్పించాలి. తల్లిదండ్రుల బాధ్యత, పెద్దల బాధ్యత అది. ఒకవేళ నువ్వు నేను నేర్పించడం మానేసాం అనుకోండి, వాడు ఏమీ నేర్చుకోకుండానే ఉండిపోతాడు. వాడు ఖచ్చితంగా నేర్చుకుంటాడు. ఏమి నేర్చుకుంటాడు? వాడు ఏం విన్నాడో అదే నేర్చుకుంటాడు. నా మాట మీకు అర్థమైంది అనుకున్నా. సమాజంలో వాడికి చాలా విషయాలు అర్థమవుతాయి. ఇది మంచి ఇది చెడు అని చెప్పకపోతే వాడు మంచి వైపుకు తాకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు?
చెడు వైపుకు వెళ్ళిపోతాడు. ఎందుకు వాడు చెడు వైపుకు వెళ్ళిపోతున్నాడు అంటే కారణం ఒకటే, వాడు ఏం వింటున్నాడు? చెడునే వింటున్నాడు. ఏమండి, మనం ఏం వింటామో అదే చేస్తాం, మనం ఏం చూస్తామో అదే చేస్తాం. అలాగే వినని వారికి వారెట్లు ప్రార్థన చేయుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు వింటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ లోకానికి ఏం కావాలి అని అంటే ప్రకటించేవాడు కావాలి. ఏమి ప్రకటించేవాడు కావాలి సమాజానికి? మంచిని ప్రకటించేవాడు కావాలి. ఏమిటి మంచి ఈ భూమి మీద అనంటే దేవునికి ఇష్టమైనది ఏదో అదే మంచి. మనిషికి ఇష్టమైనది అంతా మంచి కాదు. ఏమండి, మరి మనిషికి ఇష్టమైనదంతా దైవం పేరట జరిగించే సమాజంలో మనం ఉన్నాం. కానీ అది నిజానికి దైవానికి ఇష్టమా కాదా అని పెద్దలందరినీ కూర్చోబెట్టి అడిగితే వాళ్ళు ఏమంటారో తెలుసా? అది దైవానికి ప్రీతిపాత్రమైనది కాదు అని చెప్తారు. అయినా సమాజంలో ఎందుకు జరిగిస్తున్నారు అని అంటే అనేక మంది వింటున్నారు కదా, అనేక మంది చూస్తున్నారు కదా, అందరికీ ఇష్టమైంది కదా, అందరికీ ఇష్టమైంది కాబట్టి దేవుని కూడా ఏమైపోద్ది? ఇష్టమైపోద్ది అనే భ్రమలోనే మనిషి ఉన్నాడు తప్ప నిజానికి అది దేవునికి ఇష్టమా కాదా అనే విషయాన్ని కూడా వారు ఆలోచనలు చేయలేని దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే దైవ గ్రంథం సెలవిస్తుంది, ప్రకటించేవాడు ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటించాలి అని అంటే ప్రకటించాలని అందరికీ ఉంది, కానీ వెనకాల పంపేవారు లేరు. నా మాట అర్థమవుతుందండి? ఇందాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, అందరూ శిష్యులుగా మార్చబడాలి అని అన్నారు. కానీ అందరూ శిష్యులుగా మార్చబడే అవకాశం ఇప్పుడు ఈనాటి కాలంలో ఉందా? లేదు. ఎందుకనంటే ఎవరికి వారి సొంత కార్యాలు ఉన్నాయి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ అంటారు, అందరూ వారి వారి సొంత కార్యములనే చూచుచున్నారు తప్ప ప్రభువు కార్యములను వారు చూచట్లేదు, యేసుక్రీస్తు వారి కార్యాలను చూడటం లేదు అని పౌలు గారు వాపోయారు అక్కడ. అందుకే పౌలు గారే ఇదే మాటను రాస్తున్నారు రోమీయులకు. ఏమనో తెలుసా? ప్రకటించువారు పంపబడని ఎడల వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. ఏమండి, ఈ భూమి మీద ఎవరి పాదాలు సుందరంగా ఉంటాయి అని అంటే దైవ దృష్టికి సుందరమైన పాదాలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఎలాంటి వారి పాదాలట? ఉత్తమమైన వాటిని గూర్చి. ఎలాంటి వాటి గురించట? ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరములైనవి అని ప్రభువే సెలవిచ్చాడట. ప్రభువే సెలవిచ్చాడట. ఇప్పుడు జాగ్రత్తగా ప్రయత్నిద్దాం ఆలోచన చేయడానికి. ఏమిటి అని అంటే మరి ఉత్తమమైన వాటిని ప్రకటించేవారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఉత్తమమైన వాటిని గురించి ఆలోచన చేసేవారు భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే అందరూ సొంత కార్యాలను గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప దేని గురించి ఆలోచన చేయట్లేదు? మంచి కార్యాల గురించి ఆలోచన చేయట్లేదు. ఉత్తమమైన వాటి గురించి అస్సలే ఆలోచన చేయట్లేదు. ఏది ఉత్తమమైనది అని అంటే దేవునికి ఏది ఇష్టమో అదే ఉత్తమమైన కార్యం. మరి దేవుని దృష్టికి ఇష్టమైన కార్యాల గురించి మనిషి ఆలోచన చేస్తున్నాడా? లేదండి. అదే చెప్తున్నాను ఇందాక నుంచి. మనిషి ఏమనుకుంటున్నాడో అంటే తాను చేసే కార్యమే దేవునికి ఇష్టం అనుకుంటున్నాడు తప్ప దేవునికి ఇష్టమైన కార్యం ఏంటి అని ఆలోచించే కనీస స్థితి ఎవరికి లేదు? మనిషికి లేదు. మరి ఈ సమాజానికి ఎవరు కావాలి అని అంటే ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించేవారు కావాలి. అలాంటి వారు వస్తే ఏమండి వారి పాదాలు ఎంతో సుందరమైనవి అని చెప్పి ప్రభువైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు పౌలు గారి ద్వారా. అయినా సరేనట, ఇలా ప్రకటించేవారు ఉన్నా సరేనట, ఏం జరుగుతుంది చూడండి. 16వ వచనం. అయినను అలా ప్రకటించేవారు ఉన్నా సరే సువార్తకు లోబడలేదు. అయినను అందరూ కూడా దేనికి లోబడటం లేదు? సువార్తకు లోబడటం లేదు. పంపబడేవారు కొంతమంది ఉన్నారా? పంపబడిన వారు ప్రకటిస్తూ ఉన్నా దాన్ని వినేవారు కూడా చాలామంది లేరట. అందుకే వారు ఏమని వాపోతున్నారు? వాళ్ళు, ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? చాలామంది వినట్లేదు.
ఇది దేవునికి ఇష్టమైన కార్యమయ్యా, ఇలా చెయ్యాలా అయ్యా అని అంటే ఏమంటున్నారు తెలుసా? ఈ కార్యాలు చేస్తే ఎవరు వస్తారు ఇక్కడికి? డబ్బులు ఎవరిస్తారు? ఇలాంటి కార్యాలు చేస్తే మరి దేనికి ఇస్తారయ్యా? సంతోషకరంగా అందరికీ ఆనందం కలిగించే కార్యాలు చేస్తే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. అది కాదయ్యా అంటే అలా చెబితే ఏమి రావు? డబ్బులు రావు, కార్యక్రమాలు జరగవు. దేవునికి ఇష్టానుసారమైన కార్యక్రమాలు చేయాలి అని అంటే మనిషి ఆర్థికంగా సహకరించే స్థితిలో లేడు. మరి ఏం చేస్తే ఇస్తాడు? తనకు సంతోషం కలిగించేది చేస్తే ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే అక్కడ భక్తులు వాపోతూ ఉన్నారు. ఏమన్నా తెలుసా? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను, ఎవడు వింటున్నాడు? ఎవడు వినట్లేదు అని చెప్పి వదిలేద్దామా అని ఆలోచన చేస్తే వదిలే అవకాశము లేదు. ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రికను చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదివే ప్రయత్నం చేద్దాం. మీ కొరకును లవోదికయ వారి కొరకును, మీ కొరకు అని అంటే కొలస్సీ అనే పట్టణంలో ఉన్న సంఘం, అలాగే లవోదికయ అనే పట్టణంలో ఉన్న సంఘము వారి కొరకును, ఇంకా శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను అనగా ఇక్కడ ఎవరు అని అంటే ఉత్తమమైన వాటిని గురించిన సువార్తను ప్రకటిస్తూ ఉన్న ఒక ఉత్తమమైన భక్తుడు, దైవజనుడు, దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడట? ఈ దైవ సేవకుడు ఏం చేస్తున్నాడట? పోరాడుతున్నాడట. ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. ఎలా పోరాడుతున్నాడట? పోరాడుతున్నాడు అని అంటే నేను ఎలా పోరాడుతున్నానో మీరు తెలుసుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడట ఈయన? ఏమని కోరుకుంటున్నాడట? దైవం దగ్గర ఏమని కోరుకుంటున్నాడట ఈ దైవజనుడు? వారు ప్రేమయందు అతుకబడి, వారు అనగా ఎవరు? ఆ పట్టణములో ఉన్న సంఘ సభ్యులందరూ కూడా ఎలా ఉండాలట? ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము ఏముండాలట? సంపూర్ణమైన గ్రహింపు ఉండాలట. అలా సంపూర్ణమైన గ్రహింపు ఉంటే వారికి ఏమున్నట్టు? సకల ఐశ్వర్యాలు ఉన్నట్టే. ఏమండి, ఇంట్లో ప్రేమ లేకుండా బిర్యానీ చేసి పెట్టేస్తున్నారంట, తింటారా? ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయంట, ఇంటి నిండా తినాల్సిన వస్తువులు చాలా ఉన్నాయట, ప్రశాంతంగా కూర్చొని తింటారండి ఎవరైనా? నా మాట అర్థమైందా? ఇంట్లో ఎక్కడ చూసినా గొడవే, ఎవరెవరి మధ్య ఏమి లేదు, సఖ్యత లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు. ఇంటి నిండా బోల్డ్ అండ్ డబ్బులు ఉన్నాయి. ఏం చేసుకుంటారు చెప్పండి? ఏమైనా ఉపయోగం ఉందా? ఏమండి, ఉంటుందా? అంతే. ఎందుకంటే భార్యాభర్తలు ఉన్నారండి. భర్త రోజు తాగొస్తూ చిత్తకు కొట్టేస్తున్నాడు, బోల్డ్ అంత సంపాదించి ఇచ్చేస్తున్నాడు. భార్యకి ఏం కావాలని కోరుకుంటా చెప్పండి? పోల్లే కొడితే కొట్టాడులే, బోల్డ్ అంత సంపాదించి తెచ్చేస్తున్నాడు అనుకుంటుందా? తన ఆలోచన అంతా ఎలా ఉంటుందో తెలుసా? తన ఇంటి ఎదురుగా ఉన్న ఆ భార్యాభర్తల మీద ఉంటుంది. వాళ్ళకి ఏమీ లేకపోయినా ఎలా ఉంటున్నారు? వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, ప్రేమ కలిగి ఉంటున్నారు. ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగా అనుకోండి, ఏమంటుంది? ఎంత ఉంటే ఏమి, ఎవడికి కావాలమ్మా? ఏమి లేదు, ప్రేమ లేదు. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? ఎంతో ఉన్నా ఏమి ఉన్నా మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఇక రెండోది ఏముండాలో తెలుసా? దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై. ప్రేమ ఉండాలట. రెండోది ఏముండాలట? దేవుని మర్మముగా ఉన్న, సమాజంలోనికి దేవుని చేత పంపబడిన క్రీస్తును ఎలా తెలుసుకోవాలట? స్పష్టముగా తెలుసుకోవాలట. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపించబడ్డారు అనే విషయం మనుషులందరూ ఎలా తెలుసుకోవాలట? స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఏం పొందాలి? ఆదరణ పొందాలి. ఏమిటి అని అంటే, మనిషి తాను చేసిన పాపమును బట్టి మనిషిలో ఏముందో తెలుసా అండి? పాప భీతి ఉంది. ఏముంది? పాప భీతి ఉంది. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఎప్పుడైనా సరే తప్పు చేసిన మనిషి ఎప్పుడూ కూడా నిర్భయంగా ఉండడండి. ఏదో ఒక భయం లోపల
ఉంటుంది. అవునండి, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఏముంటుందో తెలుసా, లోపల భయం ఉంటుంది. ఇప్పుడు ఆ భయం కాస్త దైవ భయంగా మారింది అనుకోండి, ఇప్పుడు ఏం ఆవరిస్తుందో తెలుసా, ఈ క్షణాన నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను, నరకానికి వెళ్ళిపోతాను అనే భయము వారిని ఆవరిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో నీ హృదయంలో ఏముండాలో తెలుసా, ఆదరణ కలగాలి. ఆదరణ కలగాలి అని అంటే, నేను చేసిన పాపమును క్షమించే నాథుడు ఈ భూమి మీద ఉన్నాడా అని ఆలోచన చేసి ఆ వ్యక్తిని కలుసుకుంటే మనకేం తెలుస్తుంది, ఏమొస్తుందో తెలుసా అండి, ఆదరణ వస్తుంది. చిన్న పాప ఉందండి, ఏదో చిన్న తప్పు చేసింది, వెంటనే ఒక భయం వస్తుంది. ఏమన్నా తెలుసా, ఇప్పుడు నాన్న వస్తే నన్ను ఏం చేసేస్తాడు, కొట్టేస్తాడు. ఎందుకని అమ్మ కూడా అదే చెప్తుంది, నాన్న వచ్చాక నేను చెప్తాను అంటది. ఇప్పుడు ఈ బిడ్డకి నాన్న వచ్చాడంటే భయం. ఎందుకు భయం అని అంటే, ఖచ్చితంగా తాను చేసిన ఆ తప్పును బట్టి ఏం విధిస్తాడు, శిక్ష విధిస్తాడు. నాన్న కొట్టాడు అని అంటే తట్టుకునే స్థితిలో నా శరీరం లేదు అని గ్రహించిన ఆ చిన్న బిడ్డ వెంటనే ఏం చేయడానికి ప్రయత్నం చేస్తుందో తెలుసా, నాన్న వచ్చిన వెంటనే నాన్న సారీ నాన్న, లేదా నన్ను క్షమించు నాన్న అని చెప్పే ప్రయత్నం చేస్తుంది, లేదా నాన్నకు ఇష్టమైన పనులు చేసే విధంగా వెళుతుంది. ఎందుకు, కారణం ఏంటి, నాన్న కొడితే తట్టుకునే స్థితిలో తన శరీరం లేదు కాబట్టి. ఇప్పుడు మనిషిని దేవుడు కొట్టాడు అనుకోండి, తట్టుకునేంత స్థితి మనిషికి ఉందా ఏమండి? మనిషిని దేవుడు కొడితే తట్టుకునేంత స్థితి మనిషికి ఉందా? లేదండి. ఇప్పుడు దేవుడే శిక్ష విధిస్తే తట్టుకునేంత శక్తి మనిషికి లేదు కాబట్టి ఖచ్చితంగా మనిషి దేనికోసం చూస్తున్నాడో తెలుసా, దేవుడిచ్చే క్షమాపణ కోసం చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ క్షమాపణ రావాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు గుర్తించాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, ఒక్కసారి మళ్ళీ చదువుదాం, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందాలి. దేన్ని బట్టి, అమ్మయ్యా నేను చేసిన పాపమును క్షమించే నాథుడు నాకు దొరికాడు, ఇక నేను పాపము చెయ్యకపోతే ఆయన దగ్గర నుంచి నేను క్షమాపణ పొందుకొని నేను ఇక పాపము చెయ్యకపోతే నాకు దేవుడు ఏమిస్తాడో తెలుసా, పరలోకాన్ని అనుగ్రహిస్తాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు అని మనస్సులో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం దొరికినట్టో తెలుసా అండి, ఆదరణ దొరికినట్టు. ఏం దొరికినట్టు, ఆదరణ దొరికినట్టు. ఏమి లేదు, ఇంకా భయం లేదు. ఇప్పుడు నాన్న క్షమించేశాడు అనుకోండి, నాన్న సరే అమ్మ ఇంకా నిన్ను కొట్టను, ఎప్పుడు అలాంటి పనులు చేయకు అని అన్నాడు అనుకోండి, ఆ బిడ్డకి ఎంత సంతోషం చెప్పండి. నా మాట అర్థమవుతుందా మీకు? అప్పటి వరకు భయంతో ఉంది. ఏంటి భయం, నేను తప్పు చేశాను, నాన్న ఖచ్చితంగా నన్ను కొడతాడు అనే భయం ఉంది. ఇప్పుడు నాన్న దగ్గరికి రాగానే వెంటనే ఆ చిన్న బిడ్డ నాన్నను లోపరుచుకోవడం అంటే నా ఉద్దేశం సంతోషపరిచింది. వెంటనే నాన్న అన్నాడు, సర్లే తెలుసో తెలియకో చేసావు, ఇక ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకు అన్నాడు. వెంటనే ఆ బిడ్డకి ఏం కలుగుద్దో తెలుసా అండి, నెమ్మది కలుగుద్ది, సమాధానం కలుగుద్ది. అప్పటి వరకు ఎలా ఉంది, నాన్న ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు నన్ను కొట్టేస్తాడో అనే భయం వేసిన ఆ పాపకి ఎప్పుడైతే నాన్న క్షమించాడో ఏమొచ్చేసింది, సంతోషం వచ్చేసింది, నెమ్మది వచ్చేసింది, ఆదరణ కలిగింది, ఆనందం కలిగింది. ఇప్పుడు పౌలు గారు కూడా అదే ప్రార్థన చేస్తున్నారండి. ఏమన్నా తెలుసా అండి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు ఏం చేస్తున్నాడట, పోరాడుతూ ఉన్నాడట. పోరాటం అంటే ఈయన ఉద్దేశం ఏంటో తెలుసా అండి, దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడట. ఎవరిని బట్టి, ఆ సమాజాన్ని బట్టి, కొలసి పట్టణంలో ఉన్న సంఘమును బట్టి, లవోదికయ పట్టణంలో ఉన్న సంఘమును బట్టి దేవునికి ఏం చేస్తున్నాడట, ప్రార్థన చేస్తున్నాడట. ఏమని, నాయనా వీరందరూ ప్రేమ చేత అతుకబడి ఉండాలి, మీరు పంపించిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన ఆ పూర్తి అవగాహన కలిగి ఉండాలి, వారి హృదయాల్లో ఆదరణ పొందుకోవాలి, నెమ్మది పొందుకోవాలి, సమాధానము పొందుకోవాలి, సంతోషంగా వారు ఉండాలి అని ఎవరు ప్రార్థన చేస్తున్నాడట, ఒక దైవజనుడు, ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడట. అలా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతున్నాడట. ఇంకా ముందుకు వెళదాం 3వ వచనం,
బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి దగ్గర గుప్తంగా ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర గుప్తమై ఉన్నాయి, దాచబడి ఉన్నాయి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఎందుకనంటే సమాజంలో చాలా బోధలు ఉన్నాయి, చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. అన్నిటినీ వినడం వల్ల మీకేం కలగదు? ఆదరణ కలగదు. మీరు ఏం వింటే ఆదరణ కలుగుతుందో తెలుసా? నీ పాపమును పోగొట్టే నాథుడు ఉన్నాడా, ఉంటే ఆయన ఎవరు అని తెలుసుకుంటేనే మన హృదయాలకు ఏం కలుగుతుందో తెలుసా? నెమ్మది కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దైవజనుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అంటున్నాడు, నేను ఎంతగా పోరాడుచున్నానో అంటాడు. చూడండి అక్కడ, నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొన కోరుచున్నాను. మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే నేను బ్రతికి ఉన్నాను అని అంటే కేవలం ఎవరి కొరకో తెలుసా? మీ కొరకే, మీ కొరకు ప్రార్థన చేయడానికే. ఆయన కొనొక సందర్భంలో పౌలు గారు అంటారు, నేను వెళ్ళిపోయి ప్రభువు దగ్గర ఉండాలని నాకు ఎంతో ఆశ ఉంది, అయినను మిమ్మును బట్టి ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే దైవజనుడు ఈ భూమి మీద ఉన్నాడు అని అంటే ప్రధాన కారణం ఏంటో తెలుసా అండి? అందరూ సంతోషంగా ఉండాలి, ఆత్మలో ఏం పొందుకోవాలి? ఆనందం పొందుకోవాలి, నెమ్మది పొందుకోవాలి అని దైవజనుడు ఎప్పుడూ కూడా ఆలోచన చేస్తూ ఉంటాడట. కానీ ఇలాంటి దైవజనుడిని సమాజంలో ఉన్న కొంతమంది మూర్ఖులు ఏ రీతిగా చిత్రీకరిస్తున్నారో తెలుసా అండి? వీరందరూ కూడా దేశాన్ని అమ్మేయడానికి సిద్ధపడుతున్నారు అన్నట్టుగా చాలామంది మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారండి. దైవజనుడు ఎప్పుడూ కూడా తన కోసం ఆలోచించేవాడు కాదండి. నేను మాట్లాడుతున్నది నిజమైన దైవజనుడి గురించి. దేవుణ్ణే ఆధారంగా చేసుకొని సమాజాన్ని దైవం వైపుకు మాత్రమే నడిపించాలి అనే ఆలోచన కలిగి ఉన్న దైవజనుడి గురించి మాత్రమే ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. అంటే నిజమైన దైవ సేవకుడు ఏం చేస్తాడో తెలుసా అండి? నీ క్షేమాన్ని కోరతాడు, నీ కుటుంబ క్షేమాన్ని కోరతాడు, ప్రాముఖ్యంగా నీవు ఆత్మీయతలో వర్ధిల్లాలి అని కోరతాడు. నువ్వు ఈ లోకంలో ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని ఇబ్బందులు అనుభవించినా, ఎన్ని చింతలు అనుభవించినా వాటన్నిటినీ దేవుడు తీసేయాలి అని దైవ సన్నిధిలో ఏం చేస్తూ ఉంటాడు? ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరీ ప్రాముఖ్యంగా నీకేమైనా కష్టం వచ్చినప్పుడు పడిపోతున్న వేళ దేవునికి ప్రార్థన చేస్తాడు, నాయన ఆ బలహీన సమయంలో ఆ విశ్వాసి లేదా ఆ వ్యక్తి పడిపోకుండా కాపాడు నాయన అని చెప్పి దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థన చేస్తాడు. ఇదిగో మనం చూస్తున్నాంగా, పౌలు గారు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారట. ఆ ప్రార్థన అనే మాటను ఉపయోగించడం మానేసి ఆయన ఏమన్నాడో తెలుసా? పోరాడుతున్నాను అన్నాడు. అంటే ఇక నిద్రాహారాలు మారి ఎంతో కొంత ఆయన ప్రతి వారి క్షేమం కోసం ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడట, పోరాడుతూ ఉన్నాడట. ఎందుకని? వారందరూ కూడా రక్షింపబడాలి నాయన అనే ఆలోచనతోనే ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అలా ప్రార్థన చేస్తూ ఉన్న ఈ పౌలు గారు ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప దైవ సేవకుడు. అంటే దైవజనుడు ఎప్పుడూ కూడా సంఘ క్షేమం కోసం ఆరాటపడేవాడు, సమాజ క్షేమం కోసం ఆరాటపడేవాడు. ఏనాడు కూడా గొడవలు తీసుకురావాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడు. ఒక ప్రవక్తను, ఒక దైవజనుణ్ణి మీకు పరిచయం చేసే చూద్దాం. రాజుల 2వ గ్రంథం ఒక దైవజనుణ్ణి ఇప్పుడు మీకు పరిచయం చేస్తా. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుండి 15వ వచనం నుండి చదివే ప్రయత్నం చేద్దాం. ఈ దైవజనుడు ఎంత గొప్పవాడు, సమాజానికి మేలు చేశాడా, కీడు చేశాడా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు
పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుము అని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎవరు చేశారట ప్రార్థన? ఎలీషా. ఇప్పుడు దైవజనుడు ఎవరిక్కడ? మనం మాట్లాడుకుంటూ ఉన్న దైవజనుడు ఎవరు? ఎలీషా. ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేశాడట, ప్రభువును వేడుకున్నాడట. యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతనిని సమీపించినప్పుడు ఎలీషా ఏమంటున్నాడు తెలుసా? ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. ఇంతకీ ఎవరు వీళ్ళు అనంటే సిరియనులు. వీరందరూ కూడా ఎక్కడికి వచ్చారు అనంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని అంతమొందించాలని చెప్పి యుద్ధానికి వచ్చారు. ఏమండి, సిరియా సైన్యం ఎవరి మీదకి వచ్చింది యుద్ధానికి? ఇశ్రాయేలు రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చింది. వీరందరూ కూడా పట్టణం చుట్టుకొని ఉన్నారట. అదే పట్టణంలో ఎవరున్నారో తెలుసా అండి? ఒక దైవజనుడు ఉన్నాడు. ఈ దైవజనుడు ఒక గొప్ప దైవజనుడు, మంచి దైవజనుడు, ఎలాంటి స్వార్థము లేని దైవజనుడు. ఈనాటి కాలంలో కూడా స్వార్థపరులైన దైవజనులు ఎక్కువైపోయారు. ఏమండి, అది మంచిది కాదు. ఈ గ్రంథంలో ఇంకొక దైవజనుడు ఉన్నాడు, స్వార్థపూరితమైన దైవజనుడు. అతన్ని కూడా పరిచయం చేస్తాను తర్వాత. ఈ ఎలీషా నిజమైన దైవజనుడు, సమాజ శ్రేయస్సును కోరే దైవజనుడు. ఇప్పుడు సిరియా సైన్యం ఇశ్రాయేలు రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు పట్టణమంతా చుట్టుకొని ఉందట. ఒక పనివాడు వచ్చాడట, ఎలీషా దగ్గరికి వచ్చాడట, నాయనా వీళ్ళందరూ కూడా మనల్ని చుట్టుముట్టేశారు, ఇక మనకి మరణమే గతి, ఇక వేరే గతి లేదు అని అన్నప్పుడు వెంటనే ఎలీషా ప్రార్థన చేశాడట దేవునికి, నాయనా నీ శక్తి ఏంటో ఒక్కసారి ఈ మనిషికి చూపించు అని అనగానే ఈ చుట్టూ ఏం కనిపిస్తున్నాయట? రథములు కనిపిస్తున్నాయట. అగ్ని, పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచాను. వెంటనే ఈ పనివానికి అర్థమైంది, అమ్మో ఈ దైవజనుడు సామాన్యమైన వాడు కాడు, అవసరమైతే దైవశక్తిని భూమి మీదకి దింపేస్తాడు. ఏమండి, నిజ దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? దైవశక్తిని భూమి మీదకి దింపుతాడు. ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమ. ఏమండి, దైవశక్తి ఏంటండి? ప్రేమే. ఏమండి, యుద్ధాలు, రథాలు కాదండి, కత్తులు, ఈటెలు కాదండి. శక్తి చేత యుద్ధాలను అనిపే శక్తి దేనికుందో తెలుసా అండి? ప్రేమకుంది. దేనికుంది? ప్రేమకుంది. ఆనాడు ఎలీషా చేసిన ప్రార్థనను బట్టి అక్కడంతా కూడా భీకరమైన వాతావరణం కనిపించిన వేళ ఎలీషా అంటాడు, వీని కన్నులు తెరువు అని అంటే దేవుడు కన్నులు తెరిస్తే చుట్టూ ఏం కనిపించినాయట? అగ్ని, రథాలు అన్నీ కనిపించినాయట. అంటే అవన్నీ వచ్చి వీళ్ళని నాశనం చేసేస్తాయేమో అని పనివాడు అనుకుంటున్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందో చూడండి. ఎలీషా ఒక ప్రార్థన చేస్తాడు. ఏమన్నా తెలుసా? నాయన ఈ సిరియా సైన్యంలో ఉన్న వారందరికీ అంధత్వం కలుగజేసేను ఆయన, కంటి చూపు పోయేలా చేయను ఆయన అంటాడు. అదేంటి, దైవజనుడు ఎలాంటి ప్రార్థన కూడా చేస్తాడా అంటే పరిస్థితిని బట్టి చేశాడు అక్కడ. కానీ వారికి సంపూర్ణంగా జరగలేదు. అది కేవలం ఎంతకాలం మాత్రమే, కొంతకాలం మాత్రమే జరిగింది. ఇప్పుడు చదువుదాం ఒక్కసారి చదువుదాం మళ్ళీ ఆ మాట. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకు వాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించింది. ఇప్పుడు సిరియా సైన్యాన్ని అంతటి ఎక్కడికి నడిపిస్తున్నాడు? షోమ్రోను, ఇశ్రాయేలు రాజ్యానికి రాజధాని ఏంటండి? షోమ్రోను పట్టణం. ఆ షోమ్రోను పట్టణానికి నడిపించాడట. ఎవరిని?
ఈ సిరియా సైన్యం అంతటినేనే. అప్పటి వరకు వాళ్ళకి ఏమైనాయో తెలుసా? ఎంతో కొంత కళ్ళు తిరిగిపోయినట్టు అనమాట. కళ్ళు కనిపించట్లా, కళ్ళు బయలు గమ్మేసినట్టు. ఏమండి, అలాంటి పరిస్థితుల్లో సిరియా సైన్యం అంతటిని ఎక్కడికో తీసుకొచ్చాడు. ఇప్పుడు షోమ్రోను పట్టణానికి తీసుకొచ్చాడు. షోమ్రోను పట్టణానికి తీసుకొచ్చిన తర్వాత 20వ వచనం, వారు షోమ్రోన్లోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువమని ప్రార్థన చేయగా. ఇందాకేమని ప్రార్థన చేశాడు? వీరికి అంధత్వం కలుగజేయి నాయనా అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు అదే దైవజనుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాయనా వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుము అని ప్రార్థన చేయగా యెహోవా ఏం చేశాడట? వారి కండ్లను తెరిచెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. ఎక్కడున్నామని అర్థమైంది అడకే? సిరియా సైన్యం అంతటికి ఇశ్రాయేలీల రాజధాని షోమ్రోను పట్టణంలో మేము ఉన్నాం అని అర్థమైందట. అప్పుడు రాజుగారు ఎంటర్ అయ్యారు. రాజుగారు వచ్చి ఏమంటున్నారట ఈ ప్రవక్తతో? అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి దైవజనుడితో అంటున్నాడట, నాయనా వీరిని కొట్టుదునా. ఏమంటే ఎంత కోపం వచ్చేస్తుందో చూడండి ఇశ్రాయేల్ రాజుకి. ఏమండి అంతేనా? వీళ్ళని కొట్టేయమంటావా? వీళ్ళని తీసేయమంటావా? మన మీదకి యుద్ధానికి వచ్చారు వీళ్ళు, చంపేయమంటావా వీళ్ళని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎవరు? ఇశ్రాయేల్ రాజు. ఒకసారి చదువుదాం మళ్ళీ. నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అప్పుడు ఎలీషా ఏం చెప్పాలి? చంపేనాయనా అని చెప్పాలి. కానీ ఏమంటున్నాడు చూడండి, అతడు నీవు వీరిని కొట్టవద్దు. అదేంటి నాయన అలా అంటావు నువ్వు? వీరు మనల్ని హతమార్చడానికి వచ్చారు కదా, చంపేయడానికి వచ్చారు కదా, మన రాజ్యాన్ని నాశనం చేయడానికి వచ్చారు కదా అని ఇశ్రాయేలు రాజు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే వెంటనే ఇశ్రాయేల్ రాజుతో ప్రవక్త ఏం చెప్తున్నాడు చూడండి, వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వెంటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? అది మన సాంప్రదాయం కాదు. వారికి ఏం చేయాలి? భోజనము పెట్టి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. ఏమండి, యుద్ధానికి వచ్చిన వారికి ఏం చేయమని చెప్తున్నాడు ఈయన? భోజనం పెట్టమంటున్నాడు, విందు చేయమంటున్నాడు. ఏమండి, ఇప్పుడు చెప్పండి, దేవుని సైన్యం వచ్చి వీళ్ళందరినీ హతమార్చిందా? లేదా దేవుని సైన్యముని రప్పించిన దైవజనుడి ప్రార్థన వారందరినీ కూడా ఏం చేసి పంపించిందో తెలుసా అండి? భోజనం పెట్టి పంపించింది, వారిలో ప్రేమను నింపు పంపించింది. ఏమండి, అంటే ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా అండి? పగలు ప్రతీకారాలు కాదు. మనిషిని మార్చాలి అని అంటే ఏముండాలండి? ప్రేమ ఉండాలి. ఒకవేళ ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న ఆ రాజు ఆనాడు సిరియా సైన్యాన్ని హతమొందిస్తే మరలా ఏమొచ్చుండేది? వెంటనే యుద్ధం వచ్చేసి ఉండేది. కానీ ఏం జరిగిందో చూడండి. 23వ వచనం, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. అంటే కొంతకాలం పాటు ఇంక వారు రాలేదు. ఒకవేళ వీళ్ళనే గనక చంపి పంపించేశాడు అనుకోండి, మళ్ళీ సిరియా రాజు ఏం చేస్తాడో తెలుసా? మళ్ళీ సైన్యాన్ని పంపించేస్తాడు. అంతకంటే ఎక్కువ మంది సైన్యాన్ని పంపించేసే అవకాశం ఉంటుంది. కానీ ఎలీషా చేసిన ఒక పని, ఏంటి పని తెలుసా? సయోధ్య కురిచాడు, సంధి కుదిర్చారు. ఎవరెవరికి మధ్య? ఇశ్రాయేలు రాజుకి సిరియా రాజుకి మధ్య. ఎలాగా? మాటలు లేవు, ఏమీ లేవు, ప్రేమ మాత్రమే చూపించాడు. ఏం చేశాడు? యుద్ధానికి వచ్చిన వారికి, ఏమండి కయ్యానికి వచ్చిన వారికి ఏం పెట్టి పంపించాడు? భోజనం పెట్టి పంపించాడట. ఏమండి మామూలుగా కాదండి, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధపరిచాడంట. ఎవరి మాటను బట్టి? దైవజనుని మాటను బట్టి. నిజానికి ఇశ్రాయేల్ రాజుకి ఏముందో తెలుసా అండి? వచ్చిన వాళ్ళని వచ్చినట్టే చంపి పడేయలే అన్నట్టుగా ఉంది ఆలోచన. కానీ ఆ ఎలీషా ఏమన్నాడో తెలుసా? వీరిని కొట్టొద్దు, వీరిని హతమార్చొద్దు. మరి ఏం చేయమంటావు నాయన? ఖైదులో వేసేయమంటావా? వద్దు. చెరసాల్లో వేసేయమంటావా? వద్దు. ఏం చేయాలి? భోజనం పెట్టించేసి పంపించేయి.
వెళ్ళి చెప్పారట, అక్కడికి వెళ్ళి అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, చాలా మంచివాడు అని చెప్పిన వెంటనే ఆ సిరియా రాజు కూడా ఇంకేమీ చేయలేకపోయాడట. యుద్ధానికి ఇంక పంపించడం మానేశాడట. చాలా కాలం తర్వాత, ఆ తర్వాత ఎప్పుడో జరిగిందండి యుద్ధం, ఏమండి, ఆ కాలంలో మాత్రం జరగలేదు. అంత మంచి దైవజనుడు ఎవరు? ఎలీషా. అంత మంచి దైవజనుడు. అంత మంచి దైవజనుడు ఒకానొక సందర్భంలో ఒక పట్టణానికి వచ్చాడట. రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుండి చదివే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇలాంటి దైవజనుడిని మనం ఏం చేయాలి? ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. ఎవరిని? ఇందాక మనం చదువుకున్నామే, ఆ ఎలీషానే. ఇంతకీ మీకు ఇందాక చూపించింది ఈ తర్వాత జరిగిన చరిత్ర. కానీ నేను ఎందుకు ఆ విషయం ముందు చూపించేశానంటే, ఎలీషా యొక్క వ్యక్తిత్వం అలాంటిది. ఎలాంటి వ్యక్తిత్వం అయింది? శత్రువును కూడా ప్రేమించే వ్యక్తిత్వం. ఎవరిది? ఎలీషాది. ఎప్పటి నుంచో ఆయన వ్యక్తిత్వం అదే. ఏ ఒక్కరికి హాని చేసేవాడు కాడు. సమాజానికి ఎప్పుడూ కూడా క్షేమం కలగాలని ప్రార్థన చేసేవాడు. ఎవరు? ఎలీషా. అందుకనే ఇశ్రాయేలు రాజ్యం మీదకి దండెత్తి వచ్చినా ఏం కుదిర్చాడు? సంధి కుదిర్చాడు, భోజనం పెట్టించి పంపించాడు తప్ప నేను ప్రార్థన చేస్తాను, దేవుడు వచ్చి వాళ్ళని నాశనం చేసేస్తాడు అని ఎప్పుడూ కూడా ఎలీషా చెప్పలేదు. అవునండి, పరిస్థితిని బట్టి ఎప్పుడూ కూడా సంధి కుదిర్చడానికే ఎలీషా ప్రయత్నం చేసేవాడు. ఎలాంటి దైవజనుడు అని అంటే సమాజానికి మేలు చేసే దైవజనుడు. అలాంటి దైవజనుడట ఒక పట్టణానికి వచ్చాడట. ఆ పట్టణం పేరేంటండి? షూనేము అనే పట్టణం. ఎక్కడికి వచ్చాడు? షూనేము అనే పట్టణం దగ్గరికి వచ్చాడట. అచ్చట ఒక స్త్రీ, ఆమె పేరు ఏమని రాయబడింది అని అంటే, పేరు కాదు కానీ ఆమెకున్న గొప్పతనం, ఘనురాలు. ఏమండి, ఏ రీతిగా అయినా కావచ్చు, ఆమె ఒక ఘనురాలు, గొప్ప వ్యక్తిత్వం కలిగిన స్త్రీ. ఎలీషా రాగానే భోజనానికి రమ్మని అతన్ని బలవంతం చేసిందట. ఎందుకనంటే దైవజనుడు వచ్చాడు అని అంటే ఖచ్చితంగా భోజనం చేయమని అందరూ అంటారు. కానీ ఈ స్త్రీ ఎలీషా యొక్క వ్యక్తిత్వం చూసిందండి. ఇతడు స్వార్థపరుడు కాడు, సమాజానికి మేలు చేసేవాడే తప్ప ఏ ఒక్కరికి కీడు చేసేవాడు కాడు అని గ్రహించిన ఆ స్త్రీ ఏం చేసిందట? భోజనానికి రమ్మని బలవంతం చేసిందట. అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చాను. అంటే ఏంటి? ఆమె ఏమని కోరుకుని ఉంటుంది? అయ్యా, మీరెప్పుడు ఈ పట్టణానికి వచ్చినా ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి మీరేం చేయాలి? భోజనం చేసి వెళ్ళాలి అని చెప్పి అడిగిందేమో. ఎవరిని? ఎలీషాని. అతడు ఒప్పకపోయినా సరే, లేదండి ఖచ్చితంగా మీరు తినాల్సిందే అన్నట్టుగా ఏం చేసింది? అక్కడ భోజనం చేయాలని చెప్పి బలవంతం చేసిందట. కాబట్టి ఎలీషా ఇంకా దారి లేక, ఏమండి, ప్రేమ ఎక్కువైపోయినా సరే ఏం చేయలేము, ఇంకా కాదనలేము. వెళ్ళిపోతామండి అని చెప్పిన, లేదు కుదరదు, ఉండాలి, నేను భోజనం సిద్ధపడుతుంది, తినే వెళ్ళాలి అన్నారు అనుకోండి, ఇంకేం చేస్తారు? తప్పక పట్టేస్తున్నారు కాబట్టి ఏం చేస్తారు? భోజనం చేస్తారు. అలాగే ఎలీషా కూడా ఇక తప్పక అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడట. ఇప్పుడు ఆ స్త్రీ గమనించిందండి, ఇవన్నీ గమనించి ఇంకొక అడుగు ముందుకు వేసింది. ఏం చేసింది చూడండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తిగల దైవజనుడు. ఏమండి, స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. ఎలీషా గురించి స్టేట్మెంట్ ఇస్తుంది. ఏమని? మన యొద్దకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, విశ్రాంతి తీసుకోవడానికి మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. ఎందుకని? ఆ దైవజనుడు సమాజానికి ఏం ప్రకటిస్తున్నాడు? దైవ కార్యాలు ప్రకటిస్తున్నాడు, దైవ వాక్కులు ప్రకటిస్తున్నాడు, దైవ చిత్తాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు.
దైవానికి మనుషులకు మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి క్రమంలో అతనికి విశ్రాంతి అవసరం, అతడు చదువుకోవడానికి, అతడు ఉండడానికి ఒక మంచి ప్రదేశం అవసరం, అనుకూలమైన ప్రదేశం అవసరం అని చెప్పి అతని కొరకు కావలసిన ఆ అవసరాలు తీర్చడానికి కావలసినవన్నీ కూడా సిద్ధపరిచిందట. ఏమండి, సిద్ధపరిచిందట. ఆ తరువాత ఎలీషా అంటాడు, ఎందుకు ఇవన్నీ ఈమె నా కొరకు చేస్తుంది, ఏమైనా అవసరం ఉందా అని వాకబు చేస్తే దైవజనుడికి అర్థమైంది ఏంటి అని అంటే, వారికి సంతానం లేదు. ఎవరికి? ఈ షూనేమీరాలికి ఆ భర్తకి ఇద్దరికి కూడా సంతానం లేదు. వెంటనే ఎలీషా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కనికరించి వారిద్దరిని ప్రేమించి దేవుడు ఒక బహుమానాన్ని ఇస్తాడు. ఒక కుమారుని వారికి అనుగ్రహిస్తాడు, గర్భఫలాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందో చూద్దాం. 18వ వచనం ముగించే ప్రయత్నం చేస్తాను. 18వ వచనం, ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోరి వారి యొద్ద ఉన్న తన తండ్రి యొద్దకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయనే అని తండ్రితో చెప్పాను. అతడు వాడిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. ఎవని ప్రార్థనల ఫలితం ఈ బిడ్డ? ఎలీషా ప్రార్థనా ఫలితం. దేవుడు ప్రేమించి వారికి కుమారుని ఇచ్చాడు. కానీ కొన్ని రోజులకి ఏమైపోయాడట? కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఈ తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందో చూడండి. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చాను. ఒక పనివాడిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అన్నదట. సరే, మొత్తం మీద ఆ పెనిమిటి కూడా ఒప్పుకున్నాడు. దైవజనుని దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేశాడు. ఈమె వెళ్ళిందట. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి 27వ వచనంలో చూద్దాం. 27వ వచనం, పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. ఏమండి, ఎందుకు అతని కాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఈమె అని అంటే, అతడు దైవజనుడు. ఏమంటే నిజమైన దైవజనుడికి అంత అర్హత ఇచ్చేసిందండి. ఎవరు? గనురాలైన స్త్రీ. ఏమండి, అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు మాట చెప్పాడు. విచిత్రం ఏంటంటే, మనం ఏమనుకుంటాం అంటే దైవజనులకు అన్నీ తెలిసిపోతాయండి అనుకుంటాం. కానీ దైవజనుడు కూడా ఎలాంటి వాడో తెలుసా? మానవుడే, అన్నీ తెలియవండి. కొంతమంది తెలుసో తెలియకో ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఏమండి, రాత్రి నాకు ఈ కళ వచ్చిందండి, మొన్న ఇది జరిగిందండి, అది జరిగిందండి, ఏమంటారు అంటే, ఈ మనిషికి మాత్రం ఏం తెలుస్తుంది? ఈయన మనిషే కదా. నా మాట అర్థమవుతుందా? కొంతమందికి ఈ ఆలోచన విధానం ఉంటుందండి. ఈ దైవజనుడికి చెప్తే దైవజనుడు ఏదో చెప్పేస్తారనుకుంటారు. కొన్ని చెప్పగలడు, కొన్ని చెప్పలేడు. వాక్యంలో ఉంటే చెప్పగలడు, తెలిస్తే చెప్పగలడు, తెలియలేదనుకోండి చెప్పలేకపోవచ్చు. అలా అన్నంత మాత్రం దైవజనుడు ఏం తక్కువ వాడేమీ కాదు. ఏమండి, అర్థమవుతుందా? ఇప్పుడు ఎలీషా అంతటి వాడే. ఈమె ఎందుకు దుఃఖంతో వచ్చిందో తెలియదా ఎలీషాకి? తెలిసే ఉండాలి కదా. కానీ ఎలీషా ఏమంటున్నాడు చూడండి. దైవజనుడు బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక ఏం చేసేసాడు? మరుగు చేసేసాడు. అంటే దేవుడు చెప్పలేదట. ఎవరికే? ఎలీషాకి. ఇంకో పలానా స్త్రీ వస్తుంది, ఇలా జరిగింది ఆమె ఇంట్లో, అందుకే నీ దగ్గరికి వచ్చిందని చెప్పలేదంట. ఇప్పుడు చెప్పలేనంత మాత్రాన ఎలీషా తక్కువడైపోయాడా? నా మాట అర్థమవుతుందండి. కొంతమంది ఇలా లెక్కేస్తూ ఉంటారు దైవజనుని. ఆయన ఎంత గొప్ప దైవజనుడు అంటేనండి చాలా చెప్పేస్తాడండి అంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి అవి తెలియకపోవచ్చు. ఎందుకంటే దేవుడు వాటిని ఏం చేసేస్తాడు? మరుగు చేసేస్తాడు. అన్నంత మాత్రాన దైవజనుడు ఏమి తక్కువవాడు కాదు. ఇప్పుడు ఎలీషాకే ఆ విషయం అర్థం కాలేదు. అదే విషయం చెప్తున్నాడు. ఏమని? యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను, ఆమె జోలికి పోవద్దని వారికి ఆజ్ఞ ఇచ్చాను. వెంటనే అన్నాడట, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళదు, ఆమె జోలికి పోవద్దు, ఆవిడ ఏదో బాధలో ఉంది ఆవిడ. కానీ ఆ బాధ ఏంటో తెలియకుండా దేవుడు నాకేం చేశాడు? మరుగు చేశాడు దాన్ని అని చెప్పి అలా చూస్తూ ఉన్నప్పుడు ఆమె చెప్పిందట. ఏమని?
అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలినవాడమైన నిన్ను అడిగి తినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అప్పుడు అర్థమైందంట, ఆహా కుమారుడికి ఏదో అపాయం వచ్చింది అని చెప్పి. ఎవరికి? ఎలీషా. అప్పుడు ఎలీషా అన్నాడట, అమ్మ నువ్వు బాధపడకు, గెహాజీని పిలిచి అన్నాడట, గెహాజీ నువ్వు అక్కడికి వెళ్ళు, ఆమెతో కూడా వెళ్ళు అని అంటే వెంటనే ఆ స్త్రీ ఏమన్నది చూడండి. వెంటనే ఆ స్త్రీ ఏమందో చూడండి. 28వ వచనం ముందు చదువుదాం. 29వ వచనం. అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును పట్టుకొని పొమ్ము. ఎవరితో చెప్తున్నాడు చూడండి, ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా? గెహాజీతో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు అండి? గెహాజీతో. సరే చదువుదాం. నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము. ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని ఎవరికి చెప్పాడట? గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఏమండి, గెహాజీ కూడా ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడే కదా. ఏమండి, ఎలీషాకున్న తత్వమే గెహాజీ కూడా అబ్బి ఉంటుంది కదా. ఎలీషాకి ఏ ఆత్మ అయితే ఉందో గెహాజీ కూడా అదే ఆత్మ ఉండాలి కదా. ఏమండి, ఇప్పుడు నేను గెహాజీని పంపిస్తాను నువ్వు వెళ్ళు అని అంటే ఆ స్త్రీ ఏమంటుంది చూడండి. 30వ వచనం. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? గెహాజీ కూడా నేను వెళ్ళను. ఎవరు రావాలి? నువ్వే రావాలి. ఎందుకన్నదో తెలుసా అండి? గెహాజీ గురించి కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండాలి? ఈ గనురాలైన స్త్రీ దగ్గర ఉండాలి. అంటే ఇలా ఆలోచించవచ్చా అండి అంటే మరి గెహాజీ తత్వం అలాంటిదే. ఏమండి, అందుకే అంటున్నాను, సమాజాన్ని కూడా కోరేది ఏంటి అని అంటే అందరి దైవజనుణ్ణి ఒకే ఘాటన కట్టేయకండి. అందరి దైవజనుల్ని ఒకే విధంగా చూడకండి. కొంతమంది దుర్మార్గులు కూడా ఉన్నారు అందులో. అలాంటి ఒక దుర్మార్గుడే ఎవరో? గెహాజీ. ఈ దుర్మార్గుడు ఎలాంటి వాడో తెలుసా? ఏమండి, దేవుడు వద్దు అన్న పనినే చేస్తాడు. ఏమండి, దేవుడు వద్దు అన్న పని చేసిన వాడిని దైవజనుడు అని అంటారా? ఏమండి, నా మాట అర్థమవుతుందా? దేవుడు వద్దు అన్న పనిని చేసిన వాడిని ఏమంటారు? దైవజనుడు అంటారా? అనరండి. అంటే ప్రతి ఒక్కరిని కూడా సమాజం ఏం చేస్తుంది? పరిశీలన చేస్తుంది. ఇప్పుడు గనురాలైన ఈ స్త్రీ ఎలీషాని గౌరవించినంతగా ఎవరిని గౌరవించట్లేదు? గెహాజీని గౌరవించట్లేదు. ఎందుకు అని అంటే గెహాజీ అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు కాడు, స్వార్థపరుడు, డబ్బును ధనాపేక్ష కలిగిన వాడు. ఎవరు? గెహాజీ. అందుకే అన్నది, నాయన నువ్వు వస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను. అమ్మ గెహాజీ వస్తాడమ్మ, నీ కూడా వద్దనే వద్దు, నీ గెహాజీ కూడా వెళ్ళను అని చెప్పి. ఎందుకనంటే గెహాజీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవుడిచ్చిన శాపాన్ని కొని తెచ్చుకున్నవాడు. ఎవరు? గెహాజీ. కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడండి. ఎవరు? గెహాజీ. చెప్పేంత సమయం లేదు, విషయాన్ని ముగించేస్తున్నాను. అంటే దైవజనుడు ఏం చేస్తాడో తెలుసండి? సమాజానికి క్షేమాన్ని ఇస్తాడు, సమాజ క్షేమం కోసం పాటుపడతాడు. అలాంటి దైవజనుడికి మనం విలువ ఇచ్చామనుకోండి, మన కుటుంబంలో కూడా ఏమొస్తాయో తెలుసా? మన జీవితంలో కూడా ఏమొస్తుందో తెలుసా? ధన్యత వస్తుంది. మనకున్న ప్రతి అవసరము తీర్చబడుతుంది. మనము దేవునిలో ఎదిగే గొప్ప అవకాశము వస్తుంది. కొంతమంది దైవజనుని ముసుగులో కూడా దుష్ట కార్యక్రమాలు చేసేవాళ్ళు లేకపోలేదు. అలాంటి వారు ఏం కూడగట్టుకుంటారో తెలుసా అండి? శాపాన్ని కూడగట్టుకుంటారు. అలా కూడగట్టుకున్నవాడే ఎవరు? గెహాజీ. గెహాజీ ఏం కూడగట్టుకున్నాడండి? కుష్ఠరోగాన్ని కూడగట్టుకున్నాడు. అంటే దైవం ముసుగులో తన సొంత కార్యక్రమాలు ఎవరు చేసినా దైవం ఊరుకోడండి. కొన్నాళ్ళు వాళ్ళు దైవజనులుగా చలామణి కావచ్చు, కానీ వారిని చూసి దేవుడు ఎప్పుడు కూడా హర్షించడండి. సమాజంలో వారికి ఎప్పుడు కూడా గౌరవం ఉండదండి. ఏమండి, గెహాజీ అంటే ఇప్పుడు గనురాలైన ఈ స్త్రీ గౌరవం ఉందా? నా మాట అర్థమవుతుందండి మీకు? ఎలీషా అంటే ఈ స్త్రీకి గౌరవం ఉంది.
ఎలీషా కొరకు ఏదైనా చెయ్యాలని తాపత్రయపడింది. ఎవరు? ఘనురాలైన ఈ స్త్రీ. కానీ గెహాజీ వచ్చినప్పుడు ఏమన్నదో తెలుసా? నేను వెళ్ళను గెహాజీ కూడా. నా మాట అర్థమవుతుందా? అంటే ఈ స్త్రీ ఏమంటుందో తెలుసా? గెహాజీ ప్రార్థన చేసినా నాకు వద్దు. ఎంత ఆలోచనలోకి వెళ్ళిపోయిందో చూడండి ఈ స్త్రీ. ఎందుకని అంటే ఆ దైవజనుడు దేవుని ఇష్టానుసారంగా బ్రతికేవాడు కాడు. అలాంటి వ్యక్తి వల్ల నా కుటుంబానికి మేలు లేదు, నా జీవితంలో ఏ మేలు జరగదు, నా కుమారుడు కూడా బాగుపడే అవకాశము లేదు. ఏమండి, సమాజం బాగుపడాలి అని అంటే పౌలు వంటి దైవజనులు కావాలి. సమాజం బాగుపడాలి అని అంటే ఎలీషా వంటి దైవజనులు కావాలి. స్వార్థ బుద్ధి కలిగి, ధనాపేక్ష కలిగి, దైవం ముసుగులో పాపిష్టి కార్యక్రమాలు చేసే దైవజనులు అనబడిన వారు ఉన్నారు తప్ప వారు నిజానికి ఎవరు కాదు? దైవజనులు కాదు. ఇప్పుడు చెప్పండి, గెహాజీ ఎలీషాకి శిష్యుడే అంటే గెహాజీ కూడా శిష్యుల్లో ఒకడే. కానీ దేవుని దృష్టిలో ఏమవ్వలేదు? దైవజనుడిగా అంగీకరింపబడలేదు. ఏలియా తర్వాత ఎలీషా అని చెప్తాం, ఎలీషా తర్వాత ఇంకెవరు కనిపించలేదు. కనిపించారండి? గెహాజీ కనిపించాడా? గెహాజీ కూడా ఉన్నాడు కానీ కనిపించలేదు అక్కడ. అందుకే ఈరోజు నిజమైన దైవజనుడిని సమాజం ఏం చేయాలో తెలుసా? గౌరవించాలి. నిజమైన దైవజనుల్ని గౌరవించాలి, ఘనపరచాలి. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వెంటనే వాళ్ళకి ఏం చేయాలో తెలుసా? బుద్ధి చెప్పాలి. వాక్యానుసారం ఇది కదండి, మీరు చేసేది వాక్యానుసారం కాదు కదండి అని అడగాలి. ఏమండి, ఎవరైనా దైవజనులే అన్నదా? ఎవరు? గనురాలైన స్త్రీ అనలేదండి. గెహాజీ వస్తాడమని కూడా అంటే వద్దు, అతడు మంచివాడు కాదు, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు. ఏమండి, సమాజం గుర్తిస్తుందండి. దైవజనుడు అనబడిన వాడిని గుర్తిస్తుంది. దైవజనుడి పేరులో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసేవాడిని కూడా గుర్తిస్తుంది. ఏమండి, కొంతమంది మన ఇంటికి వస్తారండి, దైవజనుడి పేరుతో వస్తారు. అందరిని ఒకేలా గౌరవిస్తాం మనం? ఏమో, ఎందుకని? వాళ్ళ బ్రతికేంటో మనకి తెలుసు. అలాంటి వాళ్ళని పక్కన పెట్టేస్తాం. ఏదో నలుగురితో పాటు చేయాలి కాబట్టి చేస్తాం తప్ప హృదయంలో ఏముండదో తెలుసా? దైవజనుడు అనే గౌరవం మనకి ఉండదు. ఎందుకని? వాడు చేసే కార్యక్రమాలు అలా ఉంటాయి. కొంతమంది ఉంటారు ఏమీ లేని వాళ్ళే, కానీ దైవ కార్యక్రమాలు అని అంటే లేదా దైవ విషయాలు అని అంటే ఉన్నతంగా వారు బోధిస్తారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం? విలువనిస్తాం. కొంతమంది బోధిస్తారే తప్ప వాటిని చేయరు. అలాంటి వారిని ఏమనుకుంటారో తెలుసా? ఈయన చెప్తాడే కానీ చేయడని చెప్పి మనసు నుంచి పక్కన పెట్టేస్తాం. మనం వాళ్ళకి గౌరవాన్ని మనం ఇవ్వం. ఈరోజు దైవజనుడు అనేవాడు సమాజంలో ఏం పొందుకోవాలో తెలుసా? ఘనతను పొందుకోవాలి. ఘనతను పొందుకోవాలి అని అంటే ఆ క్రియలే బోధించేస్తూ ఉంటాయి. ఎవరో చెప్పక్కర్లేదండి. ఏమండి, గెహాజీ గురించి ఎవరో చెప్పలేదు, జీవితమే బోధించేసింది. ఎవరికి? ఆ షూనేము పట్టణస్తురాలకి. ఎలీషాకి ఇచ్చిన గౌరవం గెహాజీకి ఇవ్వలేదు. ఈరోజు అడుగుతున్నాను, దైవజనుడా, నీ స్థితి సమాజంలో ఏ రీతిగా ఉంది? ధనం కోసం సేవ చేస్తున్నావా? దైవ చిత్తం కోసం సేవ చేస్తున్నావా? సమాజ క్షేమం కోసం సేవ చేస్తున్నావా? అందరికీ ఉండాలి. ప్రార్థన చేద్దాం. మహాకనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా మీ కృపను బట్టి మమ్మల్ని కాపాడి క్షేమాన్ని అనుగ్రహించి అయ్యా, ఈరోజు మాకు నేర్పించిన చక్కని పాఠాన్ని బట్టి మీకు వందనాలు. నిజముగా నీ సేవ చేసే దైవజనులను గౌరవించే స్థితిని మాకు అనుగ్రహించండి. అట్టి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి. తద్వారా మేము దీవించబడతాం. మా ఆత్మీయ స్థితి దీవించబడుతుంది, మా కుటుంబాలు దీవించబడతాయి. అయినా అట్టి దైవజనులుగా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఉండడానికి సహాయాన్ని దయచేయండి. అయినా మీ సేవ చేసేవారు, సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించేవారు నాయన అనేక మంది ఉండడానికి సహాయాన్ని దయచేయండి. అలాగే గెహాజీ వంటి బుద్ధి కలిగి నాయన ఇహలోకాన్ని స్నేహించే దేమా వంటి బుద్ధి కలిగిన వారు ఎవరైనా ఉంటే తండ్రి, వారిని క్షమించి మన్నించి మరలా మీ కొరకు మీ చిత్తానుసారంగా వాడుకోమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ ప్రార్థనను కృతజ్ఞతాస్తుతిని మీకే సమర్పిస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సంబోధన కార్యక్రమంలోనికి వెళదామండి.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి